నమ్మదగిన వాడు గనుక, ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక నిన్ను క్షమించువాడు. ఆయన సమస్త దుర్నీతి నుంచి నిన్ను కడిగి నేనేం చేస్తాడమ్మా? పవిత్రపరుస్తాడు. అది కానీ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఆయన దగ్గర ప్రభా నా స్థితిది, నా పరిస్థితి, నేను ఘోరమైన దుర్మార్గ పనులు చేయవాడునై ఉన్నాను, ఎందరినో దుఃఖపరుస్తూ వచ్చాను, ఎందరినో ఏడిపిస్తూ వచ్చాను, ఎన్నో చెడ్డ కార్యాలు చేస్తూ వచ్చా. సరే ప్రభు అంటున్నాడు, ఇదివరకు చేసావు, కాదనలేదు, కాదనలే, కానీ రేపు నీదా? నీది కాదే. ఈ రాత్రి నీదా? మనది కాదే. ఇక్కడ ఈ స్థలంలో ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళగలమా? వెళ్ళలేమే. ఎందుకంటే క్షణము మనది కాదు. ఏ క్షణములో ఏమి జరుగునో, ఏ క్షణములో ఏమి సంభవించినది మనకి తెలియదు. కనుక ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో ఉన్న యొక్క చెడుతనము కడుక్కోవడానికి ప్రయత్నించి. ఎన్నాళ్ళ వరకు ఉంటావు ఇంకా దుష్ట అభిప్రాయము? ఎన్నాళ్ళ వరకు ఉంటావు ఇంకా పాడు జీవితము, ఆ పాడు గుణము, ఆ పాడు లక్షణాలు, ఆ పాడు బ్రతుకు? కదా, ఎంతవరకు? ఎన్నాళ్ళ వరకు మన జీవితం కొనసాగించుకుంటాం? విడిచిపెట్టవా? వదిలిపెట్టవా? పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు దాన్ని విడిచిపెడతారు అని అంటే, చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కృప సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు అంటే తొలగిపోతారా అన్నాడా, ఇంకా తొలగరా అన్నాడా? అంటే ఎవరు తొలగిపోతారు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే, తమ హృదయంలో ఉన్న యొక్క చెడుతనమును కడిగి వేసుకుందురు. కారణం ఏంటంటే, ఎంతకాలం ఎలాగిది ఈ పాపపు జీవితం, పాపపు బ్రతుకు, పాపపు నడక, పాపపు కార్యాలు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. మనుషులుగా మన జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలా? అలా ఉంటే ప్రతి పాపము నుండి మనం తొలుగుతాం, శాపం నుండి తొలుగుతాం, కీడు నుండి తొలుగుతాం. శరీరంలో ఉన్న ప్రతి పాప మాల్యం నుంచి మనం ఏమవుతామంటే తొలుగుతాం. అయితే కొంతమంది ఏం చేస్తారు, చెడుతనము అనేది కడుగుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎవరికైనా ఒక తేనె చూశారనుకో, అది ఎలాగుంటుంది? తేనె ఎలాగుంటుంది? తీగ ఉంటుంది. తేనె తీగ ఉంటుంది. స్వీట్ ఎలాగుంటుంది? తీగానే ఉంటుంది. అంటే ఈ తేనె స్వీటే, ఇంకా స్వీట్ కూడా స్వీటే. కానీ ఎంతకంటే భయంకరమైనది ఇంకోటి ఉంది. అదేంటది?
ఏటది? చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతనము ఏటండి? ఏది? అబ్బా, పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. చెడుతనమును అసహించుకోవాలా? చెడుతనమును విడిచిపెట్టుకోవలసింది. చెడుతనం అంటే ఎలాగుంది? వాళ్ళకి తీయగా ఉంది. అబ్బా, ఎంత తీయగా ఉన్నదో, ఎంత మధురంగా ఉన్నదో. ఏది? చెడుతనం. చెడుతనం. చెడుతనము మనము విడిచిపెట్టుకోవాలి, దాన్ని కడుక్కోవాలి, వదులుకోవాలి. అయితే కొందరు ఏం చేస్తుంటే చెడుతనము అనేది జాగ్రత్తగా దాన్ని మనం అక్కడనే నాలుక కింద భద్రంగా. మనం ఏది భద్రం చేసుకోవాలి? ఏది భద్రం చేసుకుంటే మనకి ఏమొస్తుంది? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23, 24. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా దేని చేత? చెడుతనం అక్కడ లేదు. బయలుదేరును. అయితే జీవధారాలు బయలుదేరవలసిన హృదయములో ఇప్పుడు ఏమి హృదయములో ఉన్నది? అది ఏటుందండి? చెడు. చెడు ఉంది. అన్నిటికంటే మన హృదయము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్కు చేత భద్రం చేసుకోవాల్సింది. మనము ఏం చేస్తున్నాం? దాన్ని భద్రం చేసుకోలే. ఏం భద్రం చేసుకుంటా? నాలుక కింద చెడుతనము. చెడుతనము. అందుకే ఇక్కడ అంటున్నాడు యోబు ఏమంటే, కొందరికి చెడు అనేది ఎలాగుందంటే తీయగా తీయగా ఉంది. ఆ చెడు లక్షణాలు, చెడు గుణాలు, చెడు బుద్ధులు, చెడు పనులు, చెడు కార్యాలు వారికి ఎలాగుంటుంటే గొప్పగా అంటే ఆ చెడుకి వారు అలవాటు పడిపోయారు. అది ఒగ్గరికి. ఎందుకంటే అది వారికి ఎలాగుందంటే తీయగా తీయగా ఉంది. హృదయంలో మనం దాచుకోవలసింది దేవుని వాక్యం అయితే, హృదయంలో దేవుని వాక్యం దాచుకోకుండా ఏం దాచుకుంటున్నావు? చెడుతనమును దాచుకుంటున్నావు. అది చాలా తీయగా బాగుందండి. ఇది ఒక లైఫ్ అండి. ఇది ఒక ఎంజాయ్ అండి. ఇది రేపు మనం చేద్దామనే మనం అనుభవించలేమండి. కారణం ఏంటంటే ఇప్పుడు వయసు ఉంది కదా. ఇప్పుడే కదా మనం ఏదైనా చెయ్యాలి. ఇప్పుడే కదా సినిమా చూడాలి. ఇప్పుడే కదా సీరియల్ చూడాలి. ఇప్పుడే కదా మనం ఎక్కడికైనా ఫ్రెండ్షిప్కి వెళ్ళాలి. ఇప్పుడే కదా రేపు వెళ్ళగలమా? రేపు అనుభవించగలమా? రేపు దానికోసం మరలా ప్రయాసపడగలమా? ఇప్పుడే సమయం ఇప్పుడు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడే దీన్ని అనుభవించాలి.
రేపు నీది కాదు, నాది కాదు కనుక, దేవుడిచ్చాడు కనుక ఈ సమయమే మన జీవితంలో గొప్ప ఎంజాయ్ లైఫ్. మన కోరిక తీరాలి, మన కోరికలు తీరిపోవాలి, మన కోరికలతో మనం జీవితాన్ని గడుపుకోవాలా. ప్రియ సోదరి, ప్రియమైన సోదరా, జ్ఞాపకం చేసుకో, మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము అనేది మనం దాచుకుంటే యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు? ఏడ్చేయడు, పాపము చేయడు. పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాడిని ఎందుకు ముట్టడు? వాడి హృదయంలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. అది దేవుని వాక్యం ఉంది. అందుకని అంటున్నాడు భక్తుడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు తను ఏం చేసుకుంటాడు? భద్రం చేసుకొని కనుక దుష్టుడు వాడిని ముట్టడు. ముడతాడా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 7-8. యెహోవా, నువ్వెక్కడి నుండి వచ్చారా బాబు? అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తిని, అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించవా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని భయభక్తులు కలిగినడు. చెడుతనమును భూమి మీద అతని వంటుడు ఎవడు కూడా, ఎవరు? యోబు దేవుని యొక్క భక్తుడు, దేవుని కొరకు జీవిస్తూ వచ్చినవాడు. అలాంటి ఆ భక్తుడు గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. అపవాది, ఎక్కడి నుండి వచ్చావు? అయ్యా, ఆ భూలోకానికి వెళ్ళానయ్యా. సరే, యూజు అనే పట్టణానికి వెళ్ళావా? అక్కడ ఒక నా సేవకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూసావు ఎప్పుడైనా? అయ్యా చూశానయ్యా. మరి ఏంటి సంగతి? ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? అయ్యా, నేను ఆయన గురించి ఏమనుకుంటానండి, ఆయన నీ యందున భయభక్తులు కలిగిన వాడు కదా, కనుక ఆయన గురించి నేను నీకేం చెప్పగలనయ్యా? మీరు చెప్పినట్టుగా అతడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేరు. తెలుసా? నా సేవకుడు తెలుసా? అయ్యా తెలుసు, తెలియనిది నేను చెప్పలేదు. కాకపోతే చిన్న మనవి. ఏమిటి? నీకేటయ్యా ఆయన గురించి డౌటు అన్నా. ఏమీ లేదయ్యా, ఆయన నీ యందు ఊరికినే భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడా? నీవానికి ఏం చేశావు? తన ఇంటి చుట్టూ ఏమేశావు? తన పొలం చుట్టూ ఏమేశావు? తన కలిగింది అంత ఏం చేశావు? తన 10 మంది పిల్లల గురించి ఏం చేశావు?
తన పని వారి గురించి ఏం చేసావు? తన సంపద అంతటి మీద ఏం చేసావు? కంచి వేసావు. కంచి వేసావు. కనుకని ఇప్పుడు ఆయన ఊరికినే ఉన్నాడు, ఆయన ఎంత భయభక్తులు. ఒక్కసారి నా ఎడల ఆయన ఎడల నేను ఒక్కసారి నీవు నాకు అనుమతిస్తే ఆయన తడక నేను తేల్చేస్తాను. అతడు నీ యందు ఎలాంటి భక్తి కలిగిన వాడో భక్తి లేనివాడో ఎలాంటి వాడో నేను ఒక్కసారి వెళ్ళమంటావేంటి? సరే సరే వెళ్ళైతే, కానీ వెళ్ళు, కానీ అతని ప్రాణం మాత్రం నీవు ముట్టకు. ప్రియమైన సోదరి, జ్ఞాపకం చేసుకోవాలి, యోబుని దేవుడు ఎంతగా భద్రపరుస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే అతడు దేవుని యందు ఎలాంటి వాడండి? భయభక్తులు కలిగిన వాడు, యథార్థపరుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించువాడు. ప్రియ సోదరి, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఎట్టివారమో అనేది మనము తెలుసు. మనకు తెలీదా? తెలుసు. మన జీవితం ఏంటో మనకు తెలుసు, మన పతనం ఏంటో మనకు తెలుసు, మన బ్రతికేటో మనకు తెలుసు, మన నడవడేటో మనకు తెలుసు. మనం ఏం చేస్తాం అనేది మనకు తెలియకుంటే ఏది కూడా జరగనే జరగదు. నాకేంటి తెలియదు ప్రభా, ప్రభా నాకేం తెలీదు, నిజంగా ప్రభా నాకేమీ తెలీదు. తెలిస్తే నేనెందుకు ప్రభా ఇలా ఉంటాను? ప్రియ సోదరి, మనము కొన్నిసార్లు తెలిసి అనేకమైన పొరపాటులు చేస్తాం. తెలియక చేసామనంటే అది వేరు, తెలిసి చేసాం అది. కనుక ఆ జీవితం అనేది ఎంతవరకు కొనసాగిస్తాం? ఇక్కడ అదే కదా ప్రభు అంటున్నాడు, యెరూషలేమా నువ్వు రక్షింపబడినట్టుగా నీ హృదయంలో చెడుతను ఏం చేసుకోవాలా? కడుక్కొని నీలో ఉన్న దుష్ట అభిప్రాయము ఎంతవరకు దాన్ని కొనసాగిస్తాం? ఎంతవరకు దాన్ని కొనసాగిస్తాం? ఎంతవరకు దాన్ని అలాగనే ఉంచుతాం? ప్రభు చెప్పాడు కదా, కొందరికి అది చెడుతనము అనేది ఎలాగుంటుందంటే తేనె కంటే చెడుతనమాట తీయగా ఉంటుందట. చెడుతనం ఎలా ఉంటుందమ్మా? తీయగా ఉంటుంది. ఎంత తీయగా, ఎంత తీయదనం అంటే ఆ తేనె ఎంత తీయదనం ఉంటుందో చెడుతనం కూడా అంత తీయదనముగా ఉంటుందండి. అంత తీయదనముగా ఉంటుందండి. అందుకు ప్రభు చెప్తున్నాడండి ఈ రాత్రి, నీ చెడుతనం కడుక్కోవా? నీ చెడుతనం విడిచిపెట్టవా? మారు మనసు పొందవా? పాపక్షమాపణ పొందవా? దేవుని దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని ఒప్పుకోవా? ఎంతవరకు ఇంకా అలాగే కొనసాగుతావు? ప్రియమైన సోదరి, ఈ రాత్రి నా జీవితంలో దేవుని దృష్టికి ఏది ఉందో దాన్ని మనం ఏం చేయాలా? తీసుకో. మనం అనుకుంటాం నాకేంటి తెలియదండి, నేను అలాంటిది ఏటి నాకు తెలియదండి, నాకేటి తెలియదండి. నీకు ఏటీ తెలియదు అనుకుని నీవు అనుకుంటే దేవుడు అంటున్నాడు 90వ కీర్తనలో 90వ కీర్తన 8వ వచనం, మా దోషములు నీవు నీ ఎదుట అవి ఉన్నాయి, నీ ఎదుటే ఉన్నాయి అవి.
ఎవరికి? అది ఎవరికి కనపడతానే? కొందరికి ఏంటంటే, ఇది మా ఊరు కాదు, ఇది మా ఇల్లు కాదు, ఇక్కడ మా వాళ్ళు ఎవరు కూడా లేరు, ఇక్కడ నేను ఏం చేసినా నన్ను చూసేవారు ఎవరు కూడా లేరు అని అనుకుంటాం. కానీ చూడలేదు ఆయన, చూస్తున్నాడు కదా. ఏం చూస్తున్నాడు? నీ దోషములన్నీ కూడా నా ఎదుట ఉన్నది. కొంతమందికి నమ్మకత్వాన్ని కోల్పోయిన వారు ఉన్నారు, యథార్థతను కోల్పోయిన వారు ఉన్నారు, పాపము వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వారు ఉన్నారు. చివరికి ఆశలు నిరాశలైపోతున్నాయి. ఎందుకు ఈ ఆశలు నిరాశలైపోతున్నాయి? నీకెందుకు ఆ దుర్బుద్ధి? నీకెందుకు ఆ పాడుగుణం? నీకెందుకు ఆ పనికిమాలి కార్యాల కొరకు అంత ప్రయాస? సరే, అలాంటి వారితో మనం స్నేహించేస్తాట ఏముందో తెలుసా బైబిల్లో? చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22 వచనం. ఇదిగో నేను దాన్ని ఏం చేస్తాను? నేను మంచం పట్టిస్తాను, దానితో కూడా వ్యభిచరించువారు, దాని క్రియలు మారు మనసు పొందితే కానీ. అంటే కొంతమంది ఏం చేస్తారని తెలుసా? ఏం చేస్తారు? ఎదుటివాడికి సపోర్ట్ చేస్తారు. ఎదుటివాడికి ఏం చేస్తారమ్మా? సపోర్ట్. ఏం సపోర్టు? అయ్యో వాడు పాపం చేస్తున్నాడు, ఆ పాపం చేస్తున్న వాడికి ఇంక నువ్వు సపోర్ట్ ఏంటి? పాపం చేసిన మనుషులకి నువ్వు సపోర్ట్ చేయొచ్చా? ఇప్పుడు అన్ని వచ్చాను, అలాగే వెళ్ళి కూర్చో. పాపము చేసిన వాడికి మనం ఏం చేయాలా? అయ్యా నువ్వు చేస్తుంది తప్పు, దీన్ని నమ్ముకున్న వారు నవ్వులు పాలవుతారయ్యా. నీకేం తక్కువ? నీకు లేదా? నీకు లేదా? నువ్వెందుకు అటు వారికి నువ్వు సహకరిస్తావు? నువ్వెందుకు అలాంటి వారికి నువ్వు సహాయపడతావు? ఏది మనం సహాయపడాలో అది మనం సహాయపడాలి. పాపని కోఆపరేషన్ చేస్తాం, పాపని మన ముందుకు నడిపిస్తాం. పాపని మనం ఖండించొద్దా? పాపని మనం గద్దించొద్దా? సహోదరా, సహోదరి, నువ్వు ఇలాగే నీ జీవితం అయిపోతే నువ్వెక్కడ పోతావు? నరకానికి పోతావు. కొందరు ఏం చేస్తున్నారు? వారి క్రియలు కోఆపరేషన్ చేస్తున్నారు, వారి క్రియలని ప్రోత్సహిస్తున్నారు. నీకు తెలీదా? సహోదరి, సహోదరుడా, ఇది చేయకూడదు, ఇది జరగకూడదు, ఇలా కాకూడదు చెప్పలేవా? నీకెందుకు భయము? నేను గురించి ఎవరైనా ఏమని అంటారా? అంటే మనము కూడా ఏం చేసిన వారికి ఉన్నాం. చూడండి కీర్తనలు
50వ కీర్తన 18వ వచనం. దొంగను చూసి, ఎవరిని చూసి? దొంగోడితో కూడా మనం ఏం చేస్తాను? ఏకీపిస్తాను. పదరా దొంగ కదా, ఈ సాలరీ ఇంకా పెద్దోళ్ళం అయిపోవాలా, కోటీశ్వరులు అయిపోవాలా. రైట్, చూడరాడు ఆడు ఎలాగ అభిరుచించాడు. చూడరాడు ఎలా బాగుపడిపోయాడు, ఎలా బాగుపడ్డాడు. ఆ దొంగ అనబడిన వాడితో నువ్వు స్నేహం చేశావు. ఆడి చెయ్యి నీ చెయ్యి కలిసింది, దొంగతనం చేయటానికి ప్రయాసపడ్డావు. బాగా అభివృద్ధి ఏం చేస్తాను, మంచి మంచి అన్ని వెరైటీలు. ఈరోజు పల్సర్ బండి, రేపు ఎన్ఫీల్డ్ తర్వాత అనమాట. ఏంటండి ఇంకా ఇవనుకో బండి, బస్సు, కారు. ఏం కారు అది? బెంజ్ కారు. ఏం కారు అది? బెంజ్ కారు. అబ్బా, చూడరా మొన్నటి వారికి బండి మీద తిరిగినాడు, ఇప్పుడు చూడరా కారు మీద తిరుగుతాడు రా. ఎందుకు తిరుగుతున్నాడు కారు మీద? వాడు ఎవరితో ఏకీపించాడు? అది నీకు పాపం కాదా? అది నీకు దోషం కాదా? నువ్వు గద్దించవా? నువ్వు ఆ దొంగను చూసినప్పుడు ఆ దొంగతో నువ్వు వేరు కాలేవా? అంటే నీకు కూడా అందులో వంతు కావాలి కదా. వంతు. ప్రియ సోదరి, జాగ్రత్త. గద్దించవలసిన మనం, బుద్ధి చెప్పవలసిన మనం బుద్ధి చెప్పక, గద్దించక, వారితో కూడా మనం ఒక ఇదే నీ పని. అందుకే నువ్వు స్నేహం, అందుకే నువ్వు ఏకీపిస్తున్నావు, అందుకే వెళ్తున్నావు. నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను అనబడ్డావు కదా. నువ్వు ఎవరితో ఎలాగుంటాను? వారిని మారు మనసు కలిగించవలసిన మనము, మారు మనసు జీవితంలోకి నడిపించవచ్చు. మనము మారు మనసు నడిపించలే, పాపానికి నడిపిస్తున్నాం. పాపంతో మనము కూడా ఏకీపిస్తున్నాం. పాపం చేయవారితో కూడా మనము కూడా కలిసి వెళ్తున్నాం. జాగ్రత్త. నువ్వెవరవు? నువ్వేమై ఉన్నావు తెలుసుకో. ఏది నీ స్నేహం, ఏది నీ ఇంకా జీవితం, ఏది నీ జీవితం? ఎవరితో మనం వెళ్తున్నాం? చదవండి అక్కడ కింద మాట, 18వ వచనం. ఎవరితోటి? అది నీకెందుకు? అది దావీదేమన్నాడు? ప్రభువా, పనికి మాలిన వారితో నేను ఏం చేయను. ఇంకా వ్యాసదారులతో నేను, ఇంకా భక్తిహీనులతో కొంతమంది ఏం చేస్తారండి? చదవండి 26వ కీర్తన 4వ వచనం.
పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వ్యాసదారులతో నేను పొందు చేయను, దుష్టుల యొక్క సంఘము నాకు అసహ్యం. అది కారణమేంటి? అతడికి తెలుసు దుష్టుల నడువడ నడిచినప్పుడు ఏం జరిగిందో ఆయనకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు మనం ఎవరితో? పనికి మాలిన వారితోనూ, వ్యాసదారులతోనూ, భక్తిహీనులతోనూ, దుష్ట సాంగత్యముతోనూ మన స్నేహం. వారికి ఉందా భయము? వాళ్ళకి భయం ఉందా? భయం ఉంటే చూడండి అక్కడ 36వ కీర్తన 1వ వచనం. భక్తిహీనుల యొక్క హృదయములో అతిక్రమములు దేవత్వ వలె పలుకును, వారు దుష్టు ఎదుట దేవుని భయము ఉందేటి? దేవుని భయం ఉంటే ఆ భక్తిహీనుడు ఆ పని చేస్తాడేటి? చేస్తాడా? అలాంటి వాడు తమ హృదయంలో అతిక్రమలు దాచుకొని ఏమంటాడు తెలుసా? నేను ఎంత భక్తి కలిగి ఉన్నో, ఎంత పరిశుద్ధునో, ఎంత నీతిమంతునో, ఎంత గొప్పవాడినో, కనబడనంత వారికి నీవు ఆ వ్యాసం వేసుకొని బతుకుతావు. ప్రియమైన సహోదరి, నీకు బుద్ధి చెప్పడం నీకు చేత కాకపోతే అట్టి వారితో స్నేహించేడు విడిచిపెట్టుకో. అంత అవసరం లేదు. మనము ఎవరం, మనం ఏమై ఉన్నాం, ఆ సాక్ష్యం నీవు ఇతరులకి చూపించు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము కలిగిన దేవుని ఆలయము, విగ్రహాలతో ఏమి పొందిక. మనం ఎవరమండి? మనలో దేవుని జీవము గల దేవుడు, ఆయనకు మనం ఏమై ఉన్నాం? ఆలయమై ఉన్నాం. ఆయన మనలో సంచరిస్తున్నాడు కనుకనే మీరు వారి మధ్యన బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైనది ఏది కూడా మీ దరికి రాకూడదు. మనం ఏం చేస్తున్నాం? వారి మధ్యన మనము ప్రత్యేకముగా ఉండవలసిన మనము అదిలే. మరి నిన్ను ఎవరు గుర్తిస్తారు ఇప్పుడు? కాదు, నేను ఎవరు గుర్తిస్తారు ఇప్పుడు? నువ్వెవరవో ఏమై ఉన్నావో ఎవరు తెలుసుకుంటాడా? నువ్వు అందరితో మిళితమైపోతే, అందరితో కలిసిపోతే, అందరితో కూడా నీవు అంటే ఎవరు నిన్ను గుర్తిస్తాడు? అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 23వ వచనం. పాలు, నేను ఎవరి వాడినో, ఎవరిని నేను సేవిస్తున్నాను, ఆ దేవుని దూత గడిచిన నిలిచి, పౌలా భయపడకు, నువ్వు కైసరు ఎదుట
అక్కడ ఉన్న ఆ ఓడలో ఉన్న ఏమండి ఆ 270 మందినా అంతమంది మధ్యన పౌలు గారు ఏమంటారంటే, గడిచిన రాత్రి ఆ దూత నాకు దర్శనమిచ్చి ఏమన్నా తెలుసా, ఏ పౌలు, నువ్వు ఎవరిని సేవిస్తున్నావు నీకు తెలుసు కదా, నీ దేవుడు ఎవరో నీకు తెలుసు కదా, నీ దేవుని మహిమ ఏంటో నీకు తెలుసు కదా, నీ దేవుని కార్యాలు ఏంటో నీకు తెలుసు కదా, నీ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటో నీకు తెలుసు కదా, కనుక నీవు కైసరి ఎదుట నిలబడవలసి ఉన్నది కనుక భయపడకు. ఈరోజు మన సాక్ష్యం ఏది? పౌలు గారైతే ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరిని సేవిస్తున్నాడో ఆ సంగతిని ఎరిగిన ఆయన ఆ వాడలో ఉంటున్న వారికి చెప్తున్నాడు, అయ్యా నా దేవుని సంగతి నీకు తెలీదు, నా దేవుడు ఎట్టివాడని మీకు తెలీదు, నా దేవుని యొక్క మహత్యమేట మీకు తెలియదయ్యా, తెలీదు. ఈరోజు మనం చూపించగలం అలాగా? ఈరోజు మనం వాళ్ళ దేవుని ప్రజలంగా అనేక మందికి నిరూపిస్తామా? నిరూపించలేకపోతున్నాం. అందుకే దేవాతి దేవుడని యేసు ప్రభు వారు ఏమన్నారు? రోమాపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా. ఈరోజు వాళ్ళు నమ్మకపోవడానికి, ఈరోజు వారు దేవుని సన్నిధిలో కనబడకపోవడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే బాగులేనప్పుడు మరి వాళ్ళు ఏమి వస్తారు? ఇంకా మనము కూడా వారి దృష్టిలో మన ప్రవర్తన, మన క్రియలు, మన నడవడి, మన జీవితము అనేది సరిగ్గా లేకపోతే వాడు నీకేమొస్తాడు? రాగలడు ఎవడైనా? రాగలడా? ఎవడైనా వస్తాడా? ఎవడు రాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నాం. ఎక్కడ దూషణ పాలు చేస్తున్నాం? యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, కూర్చో. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20వ వచనం, వారు వెళుతున్న ప్రతి స్థలములో జనుల యొద్దకు చేరగా, జనులు మీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో వచ్చిన వారే కదా చెప్పుట వలన నా పరిశుద్ధ నామం ఏమవుతుందండి? వాళ్ళు ఏమంటున్నారు? అవునయ్యా, మీరు క్రైస్తవులు గలా, మీరు దేవుని నమ్ముకున్నారు గలా, మీరు ఆ బెరాక వాస్తువులు గలా, బెరాక సంఘం ఉంటున్నవారు గలా, మీరు బెరాకలో పెరుగుతున్నారు గలా, ఆ బెరాక జీవితం అనుభవిస్తున్నారు కదా, మీరు ఆ సంఘపు వారే కదా. అక్కడికి వెళ్తాను. ఏ ఊరు వెళ్తే ఆ ఊరికే కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు దేవుడు ఇంకో అంటారు, ఏమండి పాస్టర్ గారు అంటారు. ఏమమ్మా మీరు పాస్టర్ గారు కదండి? అవునమ్మా నేను పాస్టర్ గారినే తల్లి. మీరు పాస్టర్ గారు అయినప్పుడు మీరెందుకండి ఇలాగ ఇక్కడ సంచరిస్తున్నారు? ఇది మీకు అవసరమా? ఇది మీకు అవసరమా అండి పాస్టర్ గారు? అమ్మా ఏదో తెలియక అలాగొచ్చాను. భలేవారండి మీరు. తెలియక వచ్చారా? తెలియక చేశారా? తెలియక మాట్లాడుతున్నారా? తెలియక మీరు అవన్నీ చేస్తున్నారా?
కదా ప్రియా సోదరి, నువ్వు వెళుతున్న ప్రతి స్థలము ఏమి కావాలా? దేవుని నామానికి మహిమ రావాలి. ఈరోజు మనం ఏం చేస్తామంటే దేవుని మహిమను కనపరచలేకపోతున్నాం. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ అంటున్నాడు పౌలు గారు, మా ద్వారా ఏమమ్మా ప్రతి స్థలమందు కనపరచు ఆయన యందు ఎల్లప్పుడు జయోత్సనంతో. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి స్థలమందున వారి ద్వారా దేవునికి ఏం రావాలని కోరుతున్నారు? మహిమ. ఎల్లప్పుడూ మా ద్వారా ఆయన నామము ఎలాగుందండి? మహిమార్థము కొరకే మేము జీవిస్తున్న వారమై ఉన్నాం. ఎందుకండి వారు ఎలాగొన్నారు? ఆ పౌలు గారు ఎలాగొన్నారు? అక్కడ 15వ వచనంలో రక్షింపబడిన వారి పట్లను, నశింపపోతున్న వారి పట్లను దేవునికి ఎలాగమ్మా? కొంపు మంది. బట్టలు మాత్రం బ్రహ్మాండం, సువాసన, సెంటు పోస్తుంటాం. నేను 90లో మందిరంకి వెళ్ళేటప్పుడు నా పక్కనే ఈ యువతలొకడు అవతలొకడు కూర్చుండేవాళ్ళు. ఎందుకు కూర్చుండేవాళ్ళంటే నేను వేసే కిల్లి గొప్ప సువాసన, మందిరం అంతా సువాసన. ఆ కిల్లి వాసన అంటే అబ్బో ఎంతమందికి అది వాసన, అంత సువాసన. అయితే పౌలు గారు ఆ కిల్లి కాదునైనా, సెంటు కాదునైనా, ఏ సువాసన అది? క్రీస్తు సువాసన, క్రీస్తు మహిమ. ఏమండి? రక్షింపబడుతున్న వారికును నశింపబడుతున్న వారికి మేము ఎలా ఉన్నామంటే క్రీస్తు సువాసన ఉన్నాం. చెప్పగలవా? పాస్టర్ గారు అనేవాళ్ళు, గురుమూర్తి గారు, ఇంటి పేరు కస్తూరు వారు, ఇంటికి వెళ్తే గబ్బిలాలు కంపు. సరే, ఆ కస్తూరు వారి ఇంటికి కొంతమంది పండుకోవడానికి వచ్చారు. అయ్యా ఈ రాత్రి మాకు బస చెయ్యండి. రా కూర్చొని. అయ్యా అంతే, వాళ్ళు ఒక గది ఇచ్చారు. ఆ గదిలో వారు తెచ్చుకున్న నెత్తాలన్నీ ఒక మూల పెట్టేశారు, తలుపులు వేస్తారు. వీళ్ళు ఒక దగ్గర పడుకున్నారు. తెల్లవారిసరికి నెత్తలు కనబడలే. తెల్లవారిసరికి నెత్తలు కనబడలే, బొట్లే కనపడుతున్నాయి. ఏమండి మీరు మీరు నీసి తినరు కదా? అవునయ్యా. అయితే ఈ బొట్టలో నెత్తలు ఎవరండి? మమ్మల్ని అడుగుతుంటే అంటే
ఆ లెక్క మంది ఆ మెత్తలన్నీ కూడా పొయ్యిలో మాడిపోతున్నాయి. ప్రియ సోదరి, జ్ఞాపకం చేసుకో, మన జీవితము కూడా ఎలాగుంది? ప్రతి స్థలమందు నీవు రక్షింపబడుతున్న వారికి, రక్షణ లేని వారికి సువాసన ఉందా? క్రీస్తు సువాసన, క్రీస్తు సువాసన, క్రీస్తు మహిమ లేదు, లేదు. ప్రియ సోదరి, ఎన్నాళ్ళ వరకు ఇంకా కంపు వాసనతోనే బతుకుతాము? ఎన్నాళ్ళ వరకు ఇంకా పనికి మాలిన వారితో స్నేహం చేస్తాము? ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయంతో కొనసాగుతావు? దొంగతో ఏకీవిస్తావా? దొంగతో స్నేహం చేస్తావా? రేపు అది ఏటవుద్ది? ఏటవుద్ది? నీకు ఆ గుణం వస్తుంది కదా, నీకు ఆ స్వభావం వస్తుంది కదా, నీకు కూడా ఆ బుద్ధి కలుగుతుంది కదా. ప్రియ సోదరి, జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎవరితో ఎలాగుంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని నమ్మానని ఒకవేళ చూస్తే వాళ్ళు నిన్ను గుర్తుపట్టాలా? నిన్ను వారు ఎరగాలి. వీరెవరో తెలుసా? ఎవరండి? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. ఎవరితో వాళ్ళు ఉన్నారు? ఎవరితో ఉన్నారండి? వారు పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూసినప్పుడు విద్యులేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా మనం ఎవరితో ఉన్నాం? ఊడిదే. యేసుతో నువ్వు నడిచిన వాడవైతే, యేసుతో ఉన్నవాడవైతే, యేసుకు సాక్షిగా నువ్వు జీవించేవాడవైతే, నీ మాట, నీ క్రియ, నీ తలంపు, నీ ఆలోచన ఇదంతా ఎలా ఉండాలి తెలుసా? ప్రత్యేకంగా ఉండాలి. ఉందా? ఉంటుందా? కొందరు ఏం చేస్తారంటే, చెవిటి వారులాగా ఉన్నారు. ఎలాగున్నారు? చెవిటి వారు. చెవిటోడికి వినపడుతుందా? గుడ్డోడికి 5,000 రూపాయల బైబిల్ తెచ్చి, అయ్యా ఇది చూడండి, ఇది బంగారపు అచ్చు లాంటి బైబిల్, దీని మ్యాటర్ అంతా కూడా, దీని యొక్క అక్షరాలు కూడా బంగారంతో ఉన్నాయి అని నా మొదలు తెచ్చిపెట్టి, అంత మంచి బైబిలా? అది ఎవరికి కావాలి? బైబిల్ అంతా తిరగేస్తున్నాను, ఒక్క అక్షరం కూడా నాకు కనబడలే. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా ఇది బంగారు పచ్చులండి, ఇవి గోల్డెన్ బైబుల్. ఓకే. మరొకడు డీజీ తెచ్చారు. డీజీ తెచ్చి ఆ చెవిటోడు ముందల పెడుతున్నాడు. ఆడేం చేస్తాడు? ఇలాగా చూస్తాడు. ఎందుకు? అది ఏటవుతుంది ఆడికి తెలుసా? అది ఏం పాటో తెలుసా? ఆడికి ఆ శబ్దం తెలుసా? ఆ సౌండ్ తెలుసా? ఈ డీజీయా అని తెలుసా? ఆడికి ఏం తెలీదు. ఎందుకు తెలీదు? అది డీజీ అనే సంగతి వాడికి తెలీదు. డీజీలో వస్తున్న పాటలేట వాడికి తెలీదు. గోల్డెన్ బైబిల్ అని చెప్పావు గుడ్డోడికి, వాడికి తెలుసా? శంకను పట్టుకొని బైబిల్ పట్టుకొని పారిపోతాను చర్చికి. వాడు చూశాడు,
ఇప్పుడు ఇంత మంచి బైబిల్ పట్టుకుని వెళ్తాను కదా, నువ్వు ఎందుకు రీజనంటే, ఓ ఆగో నీకే తెలుసు. బైబిల్ పట్టుకోవడమే తెలుసు కానీ బైబిల్లో ఉన్న చదవడము తెలియదు. ఇది మనము కూడా అంతే కదా, మనము కూడా అంతే కదా. దాని ప్రకారం జీవిస్తానమా, దాని ప్రకారం నడుస్తానమా? వినివారు మాత్రమే ఉన్నాం. ఒక్క మాట చెప్పి ప్రార్థన చేద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనం. సమస్త కల్మషం దుష్టత్వము మాని నాటబడి అంగీకరించి వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేటకు అది మనం ఏం చేస్తాను ఇప్పుడు? వాక్యమే బత్తి అమ్మా ఎక్కడికి వెళ్ళాం? ఇవి ఎవరు? అబ్బో ఒక పాస్టర్ గారండి, అబ్బా ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడని. ఏం చెప్ప అబ్బా మరి చెప్పలేనండి. ఏటమ్మా చెప్పలేనండి, అంత అద్భుతంగా చెప్పాడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా నా హృదయం అయితే కదిలిపోయిందండి, నా హృదయం అయితే పగిలిపోయిందండి, నా హృదయం అయితే అబ్బో అంటాం. హృదయం పగలేదు, మనసు కూడా కరగలే. ఎందుకంటే వచ్చాము, విన్నాము, వెళ్ళిపోతున్నాం. ఎందుకట? వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళకి ఏటి పోవాలా? వాళ్ళకి ఏం పోవాలా? వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళు చెప్పుకొనే మన పని మంది, వారి పని వారిది. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని పిల్లారా, నువ్వు దేవుని వాక్యాన్ని నీవు చులకనగా చేసుకోవద్దు. నువ్వు ఏది విన్నావో ఆ విన్నది నీ హృదయంలోకి తీసుకో, దాన్ని భద్రం చేసుకో. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, నిన్ను నువ్వు నష్టపరచుకోవద్దు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు, నీ బ్రతుకును బజారు చేసుకోవద్దు. ఒకసారి ఏమైంది? ఒక సంఘటన తెలిస్తే ఆ ఇంటి వారికి దాన్ని చెప్తే, నా కూతురు మీద ఇన్నా చెప్పడమా ఏదో పెద్ద నీతిమంతుల్లాగా కదా. అప్పుడు అవతల వాళ్ళు ఏమన్నారు? అమ్మా పలానోళ్ళతో నువ్వు చుట్టా చేయని స్నేహం చేయకు, ఫ్రెండ్షిప్ చేయకమ్మా, వాళ్ళు నీ గురించి చెడ్డగా చెప్తున్నారు. ఎంత గుడ్డిగా! తల్లి, నవ్వుల పాలవుతామమ్మా, అవమాన పాలవుతామమ్మా, సిగ్గుపరచబడతామమ్మా. అమ్మా నా మాటినమ్మా, కనిపెట్టమ్మా, కొద్దిగా ఆలోచించమ్మనంటే నువ్వు నా కూతురు చెప్ప. ప్రియ సోదరి, తెలుసు కదా కొంతమందికి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, మంచి చెప్తే వారికి అర్థం కాదు. కనుక అటు వారికి మనము మంచి చెప్పొద్దు, చెడు కూడా చెప్పొద్దు. దూరంగా ఉండు. అటు వారి స్నేహాన్ని కాస్త ఎడబాయి, అటు వారి సంగతుల గురించి మాట్లాడకు.
జాగ్రత్త. ఈరోజు మన జీవితం ఎలాగుందో ఏమవుతుందో మనం తెలుసుకోవాలి. ఒక మాట బైబిల్లో చదివి ప్రార్థన చేద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది కూడా లేదు. మనం ఎవరికి అప్పగించవలసిందో ఆ దేవుని కనులకు కాదా? కనుక మనం ఏం చేయాలా? దేవుని దృష్టికి, దేవుని సృష్టికి మరుగైనది ఏది కూడా ఉందటి. కనుక మనం ఏం చేయాలా? ప్రతివానికి మనం ఏది చెప్పాలా? లెక్క ఎక్కాలనుకున్నా లెక్క చెప్పాలా? నీకు లెక్క అడుగుతాడు, నువ్వు లెక్క చెప్పాలి. ప్రతిదానికి నువ్వు లెక్క చెప్పాలి. ఆయన కన్నులకేది కూడా మరుగు కాదు. ఒకరోజు ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 27-28. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పండి. మేడల మీద ఏం చేయాలా? ప్రకటించేయండి. మరియు ఆత్మను సంపన్నేరక భయపడకండి. ఆత్మను దేహమును కూడా ఏం చేయాలి? మనం ఎవరికి భయపడాలా? మనుషులకా? మనుషులు భయపడతామా? అంటే ఒకవేళ ఆ రహస్య కార్యాలు వెలుగులోకి వస్తే, చీకటిలోనికి వచ్చి ఉన్నవి మిద్దెల మీదకి వస్తే, అమ్మో నన్ను బాధ పెడతారు, ఇప్పుడు నన్ను చంపుతారు, ఇప్పుడు నా అన్ని పోతాయి కదా? చెప్పవా? నీ దేహము, నీ ఆత్మ ఎక్కడ పోతుంది? నరకానికి పోతుంది. నరకానికి పోయి నీ ఆత్మ, నీ దేహము ఏం చేయాలా? దాన్ని దేవుని ఎదుట ఏం చేయాలి? మనం చూసుకోవాలా. దేవునికి భయపడు, మనుషులకు భయపడద్దు, మనుషులు జడేయద్దు, దేవునికే నువ్వు భయపడు. జీవితం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, యెరూషలేమా నువ్వు రక్షింపబడినట్లుగా నీ హృదయమున చెడుతనం ఏం చేసుకోవాలా? కడుగుకో. ఎన్నాళ్ళ వరకు ఇంకా ఈ దుష్ట అభిప్రాయం, ఎన్నాళ్ళ వరకు ఈ దుష్ట స్నేహం, ఎన్నాళ్ళ వరకు ఈ దుష్ట అభిప్రాయం, ఎన్నాళ్ళ వరకు ఈ పనికిమాల కార్యాలు, ఎన్నాళ్ళ వరకు ఈ పనికిమాల సాంగత్యం, ఎన్నాళ్ళ వరకు ఈ దుష్ట జీవితం? మానవా, విడిచిపెట్టవా? వదిలిపెట్టవా? అంటే దేవునికంటే మనుషులు నీకు గొప్ప? దేవునికంటే నీకు మనుషులు గొప్ప? ఇదే జీవితం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, చెడుతనం కడుక్కో. యోబు ఆ పరలోకానికి వెళ్ళాడు, అపవాది వచ్చాడు,
ఏమో అపవాది ఎక్కడి నుండి వచ్చావు? అయ్యా ఆ ఊరు వెళ్ళానండి. ఏ ఊరు? నా ఊరండి. ఆహా. నా ఊరు వెళ్ళావా? అయితే అక్కడ నా భక్తుడు ఉంటాడయ్యా ఒకడు. అయ్యా ఉన్నాడండి, చూశానండి. వెళ్ళావా ఆయన ఇంటికి? అయ్యో నేను ఎలాగెళ్తానండి, ఆయన ముడితేనే భయం, ఆయన చూస్తేనే భయము, ఆయన ఇంటిలో గుమ్మం దగ్గర నిలబడితే నాకు భయము, నేను ఎలాగెళ్తానండి. ప్రియ సోదరి, యోబు దేవుని భయము కలిగిన వాడిని, చెడుతనమును విడిచిపెట్టువాడిగా ఉన్నాడు. మనం విడిచిపెట్టాలి. దేవుని భయము కలిగిన మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకుంటాం. ఎంతకాలం అలాగుంటాం? ఎంతకాలం? దొంగను చూసి నువ్వేకేపిస్తే ఏమవుతుందో తెలుసు కదా. ప్రభు ఏం చెప్పాడు? ఆమెతో కూడా కలుసుకున్నవాడు ఏమవుతాడట? వ్యభిచారము. అంతేకాదు, ఆమె యొక్క పిల్లలకు కూడా ఏమవుతారండి? మరణమునకు. జీవితం జ్ఞాపకం చేసుకో. దేవుని పిల్లలం, తూగిగా తీసుకోవద్దు. దేవుని మాటలు ఏదో నాకు కాదని అనుకోవద్దు. దేవుని మాటలు జీవం గల దేవుని మాటలు జ్ఞాపకం చేసుకో. చెడుతనము నీకు తీయగా ఉంటుంది, కానీ దాన్ని నీ నాలుక కింద నువ్వు దాన్ని దాయవద్దు. ఏది దాచుకోవాలా? దేవుని వాక్యం దాచుకో. ఏమన్నాడు సొలొమోను? ఏమన్నాడు? నీ వాక్యము నాకు లెస్సైన జ్ఞానం. ఇది నేనేం చేసుకుంటున్నాను నా హృదయంలో. ఎందుకంటే అన్నిటికంటే హృదయం ఎంత అది. అందుకు నా హృదయంలో జీవధారలు కలిగినట్లుగా, జీవధారలు నా హృదయం ఉండినట్టుగా ఆ దేవుని వాక్యం చూస్తున్నాయ్యా. దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు పాపమునకు చోటు ఇవ్వడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు తను తాను భద్రం చేసుకొని కనుక దుష్టుడు అనేవాడు వాడి దరికి రానే రాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. నన్ను ఎవడు చూడలేడో లేదో అనుకుంటానువేమో, కానీ అక్కడ భక్తుడు అంటున్నాడు మోషే, నా దోషములన్నీ నీ ఎదుట ఉన్నవి, నా రహస్య పాపాలన్నీ కూడా నీ ముఖ కాంతిలో తేటగా కనబడుతున్నాయి. ఎవరికి కనబడవండి? పిల్లలకు కనబడవు, భార్యకి కనబడదు, భర్తకు కనబడదు, అత్తమామలకు కనబడదు, తల్లిదండ్రులకు కనబడదు. ఎందుకంటే అది కొంతమంది ఏం చేస్తున్నారు? ఎవరికి కనబడకుండా వారు చేసిన రహస్య కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక దినము భయంకరం. జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి మన జీవితం మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని దేవునితో మనం కొనసాగటానికి ప్రయత్నించేద్దాం. మోకరిస్తాం.